Hello Titians. Today's movie is Rifle Club directed by Ashik Abu. నిన్న చూసిన జోజో జార్జ్ పానీ మూవీ కూడా ఇలాంటి రివెంజ్ అండ్ యాక్షన్ మోడ్ లోనే ఉంటుంది. ఆ రివ్యూ చూడకపోతే ఈ రివ్యూ చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ రెండు మూవీస్ లో నా పర్సనల్ పిక్ ఏంటో మీ క్లాస్ లో చెప్తా. ఇంకా ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే వెస్టర్న్ ఘాట్స్ లో రైఫిల్ క్లబ్ అనే ఒక ప్యాషనెట్ షూటర్స్ క్లబ్ ఉంటుంది. తన కొడుకుని అటాక్ చేసిన ఒక ప్రేమ జంటకి షెల్టర్ ఇచ్చారని ఒక ఆర్మ్స్ డీలర్ తన గ్యాంగ్ తో ఆ క్లబ్ ని అటాక్ చేస్తాడు. రైఫిల్ క్లబ్ మెంబర్స్ ఈ అటాక్ కి వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ అమ్యునేషన్ తో ఎలా కౌంటర్ అటాక్ ఇచ్చారు, వాళ్ళ లెగసీ అయిన రైఫిల్ క్లబ్ ని చివరికి ప్రొటెక్ట్ చేసుకున్నారా లేదా, ఆ ప్రాసెస్ లో ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూడొచ్చు. సో ఇంక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీ స్ట్రిక్ట్లీ ఫర్ యాక్షన్ లవర్స్ అనేలా ఉంది. స్టోరీ పరంగా గానీ, రివెంజ్ ని డ్రైవ్ చేసిన బ్యాక్ స్టోరీ గానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ నాకంతేం అనిపించలేదు. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం బాగా తీశారు. సో మాకు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటే చాలు అనుకుంటే జస్ట్ ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే యూ కెన్ ఈజీలీ స్కిప్ ఇట్. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా కొంచెం ఎలాబరేట్ రివ్యూలోకి వెళ్తే, ఆర్మ్స్ డీలర్ గా చేసిన అనురాగ్ కశ్యప్ కి ఇద్దరు కొడుకులు బీరా అండ్ బిజు. ఈ బిజు బర్త్డే సెలబ్రేషన్స్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కపుల్ ని కన్ఫ్రంట్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ తో మిస్బిహేవ్ చేస్తాడు బిజు. ఆ కన్ఫ్రంటేషన్ లో బాయ్ ఫ్రెండ్ బిజుని యాక్సిడెంటల్ గా బిల్డింగ్ పై నుంచి కిందకి కిక్ చేసేస్తాడు. ఆ తర్వాత నుండి ఈ డాన్సర్ కపుల్ రైఫిల్ క్లబ్ కి చేరుకోవడం, రైఫిల్ క్లబ్ మెంబర్స్ ఇంట్రోస్ అండ్ వాళ్ళ మధ్య ఇంటర్నల్ గా ఉన్న చాలా సిల్లీగా అనిపించే ఈగో క్లాషెస్ అండ్ రివెంజ్ తీసుకోవడానికి గ్యాప్ లేకుండా వస్తున్న గ్యాంగ్ మెంబర్స్ ని రైఫిల్ క్లబ్ మెంబర్స్ ఎలా ఎదుర్కొన్నారు, ఇలాంటి సీక్వెన్సెస్ తో ప్రొసీడింగ్స్ ఉంటాయి. మూవీలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, అనురాగ్ కశ్యప్ అండ్ వాళ్ళ ఇద్దరు కొడుకులుగా చేసిన క్యారెక్టర్స్ ని చాలా సర్కాస్టిక్ గా ప్రెజెంట్ చేయడం వల్ల మనకి రివెంజ్ లో అంత పసేం ఉండదు. అండ్ అలాగే రైఫిల్ క్లబ్ మెంబర్స్ తో కూడా అంత కనెక్ట్ అవ్వం. సో యాక్షన్ ఎపిసోడ్స్ వరకు సూపర్, ఎస్పెషలీ స్లో మోషన్ షార్ట్స్ లో సినిమాటోగ్రఫీకి స్పెషల్ మెన్షన్. బట్ మనం ఏదైనా సైడ్ తీసుకునే అంత స్ట్రాంగ్ గా కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కి ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. బట్ ఇక్కడ ఏవో రెండు గ్యాంగ్స్ కొట్టుకుంటుంటే మనం అవుట్ సైడర్స్ లా ఎలాంటి వైబుల్ కనెక్ట్ లేకుండా చూస్తున్న ఫీల్ వస్తుంది. క్లైమాక్స్ ఎండ్ చేసిన విధానం కూడా నాకైతే ఏం నచ్చలేదు. స్టార్టింగ్ పోర్షన్స్ లో అనురాగ్ కశ్యప్ గారి క్యారెక్టరైజేషన్ మంచి పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ లా అనిపించింది. బట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. మూవీలో ఏదైనా ఒక హైలైట్ సీక్వెన్స్ చెప్పమంటే, అనురాగ్ కశ్యప్ తన పెద్ద కొడుకు అయిన బీరాని తను వచ్చే వరకు రైఫిల్ క్లబ్ ని అటాక్ చేయొద్దు అని చెప్పే సీన్. వార్నింగ్ ఇస్తున్నట్టే ఉంటుంది, బట్ చాలా సర్కాస్టిక్ గా ఉంటుంది కూడా ఆ కాన్వర్సేషన్. అండ్ బీరా తన తమ్ముడు చనిపోయాడని తెలుసుకుని దీనికి కారణమైన ఆ కపుల్ మీద రివెంజ్ తీసుకోవడానికి తన గ్యాంగ్ తో రైఫిల్ క్లబ్ కి వెళ్లి అక్కడ ఉన్న మెంబర్స్ ని బెదిరించడానికి కొన్ని రౌండ్స్ అక్కడ ఉన్న సరౌండింగ్స్ ని డ్యామేజ్ చేసేలా షూట్ చేస్తాడు. అప్పుడు ఆ క్లబ్ మెంబర్స్, నువ్వు బచ్చగాడివి, వీఆర్ ద రియల్ ఓజీస్ అనేలా వాళ్ళు ఇచ్చే రియాక్షన్ హైలైట్ ఉంటుంది. వాట్ ఏ సీన్ అంతే. అండ్ ఆ సీన్ కి తగ్గట్టు వచ్చే బీజిఎం ఆ ఎలివేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది. దట్స్ ఇట్ గైస్. ఇంకా రివ్యూ స్టార్టింగ్ లో చెప్తాననగా, మై పర్సనల్ పిక్ ఫర్ యూ బిట్వీన్ ద టూ మూవీస్ ఇస్ పానీ డైరెక్టెడ్ బై జోజు జార్జ్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.